హలో ఫ్రెండ్స్, అరికాళ్ళ మంటలు తగ్గించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు, గుడ్ ఫుడ్స్, అలాగే కొన్ని చిట్కాలు చూద్దాం. విమెన్స్కి చాలామందికి యూట్రస్ రిమూవ్ సర్జరీ తర్వాత బ్లడ్ లాస్ వల్ల ఇంకా చాలామందికి కొంచెం పెద్ద ఏజ్ వచ్చాక కూడా మెన్ అండ్ విమెన్కి కూడా ఇద్దరికి కూడా అరికాళ్ళ మంటలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే బాడీలో నరాల బలహీనత, విటమిన్స్ లోపం వల్ల, ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడం, ఇంకా బాడీ హీట్ ఎక్కువగా ఉండడం కారణంగా ఈ కాళ్ళ మంటలు అనేవి వస్తాయి. వీటిని తగ్గించడానికి కొన్ని చిట్కాలు చూద్దాం. విటమిన్ B12 ఉన్న ఫుడ్స్ అంటే పాలు, పెరుగు, గుడ్లు, చేపలు, చికెన్, సోయా ప్రొడక్ట్స్లో ఇవి నరాల బలాన్ని పెంచి మంటలను తగ్గిస్తాయి. అలాగే పాలకూర, మెంతికూర, గోంగూర, పల్లీలు, బీన్స్, అవిసె గింజలు, వీటిలో B6 ఇంకా B కాంప్లెక్స్ ఉంటాయి. ఇవి నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే అరటి, బత్తాయి, అవకాడో, వేరుశనగలు, ఇవి మెగ్నీషియం అండ్ రిచ్ ఫుడ్స్ అన్నమాట. ఇవి కాళ్ళ మంటలను తగ్గించడంలో బాగా హెల్ప్ చేస్తాయి. ఇంకా సూర్యరశ్మి, అలాగే పాలు, చీజు, వెన్నలో కాల్షియం అండ్ విటమిన్ D ఉండి ఇవి బోన్స్ అండ్ నర్వ్స్ స్ట్రాంగ్గా ఉండడానికి సహాయం చేస్తాయి. ఇంకా క్యారెట్స్, టొమాటోస్, బీట్రూట్స్, నిమ్మకాయలు, అలాగే యాపిల్, ద్రాక్షలు, వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ ఉండి వీటి వల్ల బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. అలాగే ఫీడ్స్ హీట్ తగ్గుతుంది. ఇంకా చల్లని మజ్జిగ, కొబ్బరి నీరు, దోసకాయ, అలాగే పొసిగిన రైసు, ఇది మార్నింగ్ టైం తింటే మంచిది. ఇవి చల్లదనం ఇచ్చి బాడీకి హీట్ని తగ్గిస్తాయి. అలాగే తినకూడని ఫుడ్స్ ఏంటంటే స్మోకింగ్, ఆల్కహాల్, స్పైసీ ఫుడ్స్, మసాలా ఫుడ్స్, అలాగే ఎక్కువగా వేడిగా ఉన్న కాఫీ, టీలు తాగడం అనేది అసలు మంచిది కాదు. అలాగే ఎక్కువగా వేడిగా ఉన్న వాతావరణంలో ఎక్కువసేపు ఉండడం అనేది మంచిది కాదు. ఇంకా కొన్ని చిట్కాలు ఏంటంటే ఒక బౌల్లో చల్లని నీరు తీసుకొని 15 నిమిషాలు కాళ్ళు అందులో ఉంచండి. అలాగే డైరెక్ట్గా ఐస్ క్యూబ్స్, ఐస్లో డైరెక్ట్గా కాళ్ళు అనేవి ఎప్పుడు పెట్టకూడదు. ఎందుకంటే ఇది నరాలపై ప్రభావం అనేది చూపిస్తుంది. సో డైరెక్ట్గా ఎప్పుడు పెట్టకూడదు. చల్లని వాటర్లో అరికాళ్ళు 10 to 15 minutes పెడితే చాలా రిలీఫ్గా ఉంటుంది. అలాగే కొబ్బరి నూనెతో మర్దన చేసి, అంటే పడుకునే ముందు కొద్దిగా ఆయిల్ని వేడి చేసి ఫుడ్స్కి మసాజ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరిగి మంట తగ్గుతుంది. అలాగే అలోవెరా జెల్ ఫుడ్కి రాసి 20 minutes ఆఫ్టర్ కడగండి. ఇలా చేయడం వల్ల ఫుడ్స్ చాలా సాఫ్ట్గా, అలాగే మంట అనేది తగ్గుతుంది. అలాగే 1 లీటర్ వాటర్లో యాపిల్ సైడర్ వెనిగర్ని 2 స్పూన్లు వేసి కాళ్ళు నానబెట్టండి కాసేపు. ఇది అలా చేయడం వల్ల pH లెవెల్ అనేది సరిచేసి మంట తగ్గిస్తుంది. అలాగే రాత్రి 1 స్పూన్ మెంతులు నానబెట్టి ఆ వాటర్ని తాగటం, తర్వాత ఆ గింజల పేస్ట్ని పాదాలకు రాస్తే బాడీ హీట్ తగ్గుతుంది, పాదాలు కూడా మంటగా తగ్గుతాయి. అలాగే డైలీ తగినంత వాటర్, అంటే 2 నుంచి 3 లీటర్ల వాటర్ తాగండి. అలాగే కాళ్ళని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. కాటన్ సాక్స్లు అనేది వేసుకోండి. ఇంకా కాల్షియం, విటమిన్ తగ్గిపోవడం వల్ల అరికాళ్ళ మంటలు, నరాల నొప్పులు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి విటమిన్ D, కాల్షియం టెస్ట్లు చేయించుకోండి. ఇవన్నీ చేశాక కూడా, అలాగే డాక్టర్ మీకు ఇచ్చిన మెడిసిన్స్ తీసుకున్నాక కూడా ఇంకా కాళ్ళ మంటలు, ఎక్కువగా నరాల నొప్పులు వస్తూ ఉంటే డాక్టర్ని సంప్రదించండి. ఎందుకంటే ఇది న్యూరోపతి లాంటి ప్రాబ్లమ్స్కి సిమ్టమ్స్గా కావచ్చు.